హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి బిఎస్ఎన్ఎల్ అనమాట. సీనియర్ ఎడ్యుకేటెడ్ ట్రైనీ ఏదైతే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజే స్టార్ట్ అవుతున్నది అనమాట. అంటే 5th ఫిబ్రవరి 2026, ఇంకా 7th మార్చ్ 2026 దాకా మన టైం అయితే ఉందన్నమాట. ఇంకా చూసుకుంటే కనుక మనకి అప్లికేషన్ ఎడిటింగ్ అనేది 8th మార్చ్ స్టార్ట్ అవుతుంది. 15 మార్చ్ వరకు అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా మన టెంటేటివ్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి 29th మార్చ్ 2026 అయితే మనకి టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి అప్లై నవ్ అనే ఒక బటన్ అయితే ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేసి మనం అప్లై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఓకే చేయాలి. ప్లస్ ఇక్కడ నోట్ అయితే ఉందన్నమాట. ఏంటంటే ఒక క్యాండిడేట్ సింగిల్ పొజిషన్కి మాత్రమే అప్లై చేయాలన్నమాట. మీకు ఏదైతే సూటబుల్ అదనమాట. అలాగే మీరు కనుక మల్టిపుల్ అప్లికేషన్స్ పెడితే కనుక లేటెస్ట్ అది ఉంచి మిగతాది అయితే వీళ్ళు డిలీట్ చేయటం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క నేమ్ కనుక పెద్దగా ఉంటే అండ్ బిగ్గా ఉంటే కనుక మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క నేమ్ అని ఇక్కడ అయితే డిస్ప్లే అవుతుంది. అలాగే మీకు 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ప్లస్ ఇక్కడైతే సిటిజన్ ఇండియన్ అయితే నేషనాలిటీ ఎస్ అయితే పెట్టుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి మొదట ఇయర్ మంత్ డే అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి 21 to 30 years అనమాట. అంటే 7th మార్చ్ 2026కి 21 నుంచి 30 years అయితే ఉండాలి. అలాగే ఓబీసీ ఎన్సీల వాళ్ళకి 33, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 35, అలాగే అదర్ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మనకి అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ పోస్ట్ అప్లై మనకి 2 పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. 2 కూడాను సీనియర్ ఎడ్యుకేటెడ్ ట్రైనీ. ఒకటైతే టెలికామ్ స్ట్రీమ్, రెండోది అయితే దానికి ఫైనాన్స్ స్ట్రీమ్ అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో అయితే ఎంటర్ చేయాలి. ఇక మన రిజిస్టర్ నవ్ అనే బటన్ ఉంది, రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీ యొక్క ఫోన్కి ఒక 4 digit ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసేసి దాన్ని వెరిఫై అయితే చేయాలి. ప్లస్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మొబైల్కి అయితే వస్తుంది అనమాట. మెసేజ్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవాలి. ఒకవేళ కనుక మీరు వర్కౌట్ పాస్వర్డ్ అయితే ఇదైతే తీసుకోవచ్చు. ప్లస్ ఇక్కడైతే మనకి దాదాపుగా 7 steps అయితే ఉన్నాయన్నమాట. హోమ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, అదర్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్లోడ్ సెక్షన్, ప్రివ్యూ, పేమెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీకు రిలీజియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీకు మదర్స్ నేమ్ ఎంటర్, జెండర్ మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్, మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్, డైవర్స్లా, విడోరా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. కిందకి వచ్చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట. మీరు 12 digit ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. మీ యొక్క 10th మెమోస్లు అయితే ఉంటాయి. 2 అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి, అంటే విజిబుల్ మోల్స్ అనమాట. ఇంకా లాంగ్వేజెస్ నోన్, ఇంగ్లీషు, తెలుగు ఇవన్నీ మనకు వచ్చు కాబట్టి మీకు ఏ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉంటాయో అవన్నిటికీ కూడా రీడ్ రైట్ ఇలాగనమాట టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. కిందకి వచ్చేస్తే కనుక ఇక్కడ మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజీ, అట్లాగే వాళ్ళ యొక్క రిలేషన్, వాళ్ళ ఫాదరా, మదరా, సన్నా ఏంటనేది. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ ఆక్యుపేషన్ అనమాట. ఎంప్లాయా, ప్రైవేట్ ఎంప్లాయా, సెల్ఫ్ ఎంప్లాయరా, ఫార్మరా, ఎడ్యుకేషన్, అదరా, ఏదో ఒక సెలెక్ట్ అయితే చేసుకో. లొకేషన్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది లొకేషన్ అనమాట. సో అలాగే మీ యొక్క ఫాదరు, మదరు, మీ యొక్క బ్రదర్స్, సిస్టర్స్, మొత్తం మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం అన్ని నేమ్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకో. అలాగే పర్మనెంట్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ సహా కంప్లీట్ అడ్రస్, స్టేట్ అనమాట మీ అడ్రస్లో నుంచి, డిస్ట్రిక్ట్ కూడా మీ అడ్రస్లో నుంచి ఇక్కడ అన్నీ కూడా వస్తున్నాయి మనకి. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఇంకా కూడా మనకి కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేసేస్తే సరిపోతుంది అనమాట. సో కిందకైతే వచ్చేయచ్చు, టిక్ ఆన్ చేయాలి, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్లో మీ యొక్క కేటగిరీ అనమాట. జనరల్, ఎస్సీని, ఎస్టీని, ఓబీసీని, ఈడబ్ల్యూఎస్ ఏదైతే అదనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మీరు ఓబీసీ కనుక అయితే కనుక ఎన్సీ అంటే నాన్ క్రిమి లేయర్ అయ్యి ఉంటే పెట్టుకోవాలి. ఎవరికైతే 8 lakhs అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఉంటుందో సంవత్సరానికి మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ వాళ్ళు అయితే ఎస్ పెట్టాలి ఇలాగనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ ఇస్తే వాళ్ళ యొక్క సబ్ కేటగిరీ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే కిందకు వచ్చేస్తే
ఓబీసీ వాళ్ళకు కూడా సబ్ కేటగిరీ అనమాట. అంటే ఓబీసీలో మీరేంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. అలాగే హ్యావ్ యూ బీన్ కన్విన్స్డ్ బై ఎనీ క్రిమినల్ అఫెన్సెస్ ఏమైనా ఉన్నాయా మీ మీద, జనరల్గా ఎవరికి ఉండవు, ఇది నో పెట్టుకోవచ్చు, టిక్ ఆన్ చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్ అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్కి సంబంధించి టెలికామ్ ఆపరేషన్స్కి బీఈ బీటెక్ అనమాట. అంటే 60% ఫుల్ టైం బేసిస్లో చదువుకున్న వాళ్ళు అయితే అయి ఉండాలి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఏదో ఒక బ్రాంచ్లో బీఈ లేదంటే బీటెక్ 60% ఫుల్ టైం రెగ్యులర్ చదువుకున్న వాళ్ళు అయి ఉండాలి. ఈ స్ట్రీమ్స్ కానీ ఏదైనా కాంబినేషన్ ఆఫ్ ఈ యొక్క స్ట్రీమ్స్లో ఏదైనా అందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా ఫైనాన్స్ స్ట్రీమ్స్కి సంబంధించి చార్టర్డ్ అకౌంటెంట్స్, అలాగే సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ వాళ్ళు కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది హ్యావ్ యూ రిసీవ్డ్ యువర్ మార్క్ షీట్ ఇన్ సిజిఏ జీపీఏలో కనుక ఫార్మేట్లో కనుక మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క మార్క్ షీట్స్ ఉంటే కనుక జీపీఏ మోడ్లో వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకో, లేకపోతే నో పెట్టారనమాట. ఇలాగ నెక్స్ట్ వచ్చేసరికి ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెలికామ్ స్ట్రీమ్కి సంబంధించి ఇప్పుడు చెప్పినట్టుగా 60%తో ఆ యొక్క స్ట్రీమ్స్లో మీరు చదువుకొని ఉండాలి. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అనమాట. జనరల్ అయితే జనరల్, లేకపోతే సబ్జెక్ట్స్ అన్నీ కూడా చేసుకోవాలన్నమాట. స్కూల్ నేమ్ అనమాట, స్కూల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేయాలి. అలాగే బోర్డు అని సిబిఎస్ఈ బోర్డు, స్టేట్ బోర్డు, ఎప్పుడు మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు మెన్షన్ అయితే చేయాలి. టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులరా ఏంటనేది, అలాగే 1 year స్టడీ అనమాట. ఇంటర్మీడియట్కి సంబంధించి సబ్జెక్ట్స్ అనమాట. పీసీఎం అయితే పీసీఎం ఇలాగనమాట. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ లేకపోతే ఏంటనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే కాలేజీ నేమ్ అనమాట. ఫ్రెండ్స్ బోర్డు అనమాట, మరి ఏ బోర్డులో చదువుకున్నారు, ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో, ఎన్ని మార్క్స్, టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చే పర్సెంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. రెగ్యులర్ స్టడీనా 2 years కాబట్టి 2 years. బీఈ బీటెక్కి సంబంధించి కూడా సబ్జెక్ట్ అనమాట. కంప్యూటర్ సైన్సా ఏంటి, ఐటీనా ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కాలేజీ నేమ్ అనమాట, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారో మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ మన స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకోవట్లేదు కాబట్టి ఇలా ఎంటర్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా యూనివర్సిటీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు ఫస్ట్ ఇయర్, మార్క్స్, టోటల్ మార్క్స్ ఎంత అంటే అగ్రిగేట్ అనమాట. 4 years మీద కలుపుకొని, లేదంటే అన్ని సెమ్స్ కలుపుకొని టోటల్ మార్క్స్ ఎంత, లేదంటే జీపీఏ ఎంత, మీకు అంత జీపీఏ వచ్చింది పర్సంటేజ్ అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట. అలాగే రెగ్యులర్ స్టడీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఇయర్ ఆఫ్ స్టడీ అనమాట, ఇలాగ మెన్షన్ అయితే మనం చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. బ్రౌజర్ ఫైల్ సెలెక్ట్ చేయాలి, అప్లోడ్ అంటే అప్లోడ్ అయిపోతుంది అనమాట. మరి 20 to 60 KB, అలాగే సిగ్నేచర్ కూడా వచ్చేసరికి 10 to 60 KB వరకు అనమాట. బ్రౌజర్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ అంటే అప్లోడ్ అయితే అవుతుంది. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ అనమాట, అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే మనకి ఫోటో ఐడి ప్రూఫ్ కోసం ఇక్కడ మనకి ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా ఒకటి అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎగ్జామినేషన్ సిటీ కోసం మనకి ఇక్కడ అన్నీ వస్తున్నాయి అనమాట, చూసుకోవచ్చు మీరు. చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది, అలాగే కిందకి వచ్చేస్తే మనకి విజయవాడ కూడా ఉందన్నమాట. మిగతా వాటితో పాటు మీరు ఎక్కడైనా సరే మీ యొక్క సెంటర్ని చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో టిక్ ఆన్ చేయాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి 10th క్లాస్ మార్క్ షీట్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్, డిగ్రీ మార్క్ షీట్ అనమాట. PDF 50 నుంచి 200 KB వరకు అలౌ అయితే చేస్తారు. ఫైల్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ అనాలి. ప్లస్ ఇక్కడైతే ప్రివ్యూ కనపడుతుంది అనమాట, అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఆ యొక్క ట్యాబ్స్ మీద క్లిక్ చేసి మీరు అవన్నీ మార్చుకోవచ్చు అనమాట. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. సో ఫీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా మీరు చెక్ చేసుకుని సబ్మిట్ అయితే చేసుకోవాలి. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అనేది మీకు కరెక్షన్ అనేది ఉండదు అనమాట. ప్లస్ మనకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2500 రూపీస్ అనమాట ఫీజు. మిగతా వాళ్ళకి వచ్చేసరికి 1250 రూపీస్ అని సగం అనమాట. సో ఫీజు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అప్లికేషన్ ఫీజు పే చేసే ముందు అన్ని జాగ్రత్తగా చూసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా, ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా, అన్ని కాలమ్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేశారా లేదా, అప్పుడు మాత్రమే ఫీజు అయితే పే అయితే చేసుకోవాలి. పే నో అనాలి. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇలాగా ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకుంటే అప్లికేషన్ అనేది పూర్తి అయిపోతుంది అనమాట.